నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ప్రెగ్నెన్సీ సిరీస్లో నెక్స్ట్ వీడియో అనమాట. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ రివీల్ బ్లాగ్తో పాటు నా ఫస్ట్ ట్రైమిస్టర్ ఎక్స్పీరియన్స్ కూడా చూశారు కదా. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి వన్స్ అమ్మ వాళ్ళ ఇంటికి నేను వచ్చిన తర్వాత 5th మంత్లో ఇక్కడ డాక్టర్స్ నాకు టిఫా స్కాన్ అయితే సజెస్ట్ చేశారు. సో టిఫా స్కాన్ ఎలా ఉంది, అలాగే నేను టిఫా స్కాన్ ఎక్కడ చేయించుకున్నాను, డాక్టర్స్ ఏం చెప్పారు అండ్ ఏమేం ఫాలో అవ్వమన్నారు అవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మోస్ట్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. సో వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కన్సల్ట్ అయ్యే డాక్టర్ అయితే టిఫా స్కాన్ వచ్చేసి నాకు విజయవాడ స్కానింగ్ సెంటర్లో అయితే సజెస్ట్ చేశారనమాట. సో అది వచ్చేసి నేను 2 days ముందే అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాను. సో నా అపాయింట్మెంట్ వచ్చేసి మార్నింగ్ 10:30కి. నేను ఇక్కడ మచిలీపట్నంలో మార్నింగ్ 8:30కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా 10 అయితే అయ్యింది స్కానింగ్ సెంటర్కి. సో ఆ రోజు వచ్చేసి ఓన్లీ 2 స్కాన్సే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నాదే స్కాన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అమ్మాయిది ఉందని చెప్పారు. సో నేను వెళ్ళంగానే మేడం అయితే వచ్చేసారనమాట. స్కానింగ్ సెంటర్కి వచ్చేసి ఇంకా నాకు స్కాన్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ బేబీ పొజిషన్ అనేది బోర్లా ఉండటం వల్ల బ్యాక్ సైడ్ ఏవైతే తీయాలో ఓన్లీ అవి మాత్రమే కంప్లీట్ అయింది. నెక్స్ట్ కొంచెం వెయిట్ చేసినా బేబీ ఆ పొజిషన్ మారలేదని చెప్పి వేడివేడిగా ఏదన్నా తిని కానీ తాగి కానీ రమ్మన్నారు. సో బయట అయితే హోటల్కి వెళ్ళేసి ఒక దోశ అలాగే ఒక కప్పు మిల్క్ అయితే తాగి వచ్చాను. అండ్ అప్పుడు కొంచెంసేపటికి బేబీ పొజిషన్ అయితే మారింది. కంప్లీట్గా నాకు వచ్చేసి టిఫా స్కాన్ వచ్చేసి 2.5 hours అయితే టైం తీసుకున్నారనమాట. అది కూడా కంప్లీట్ అయిన తర్వాత బాబాయ్ వాళ్ళు అయితే విజయవాడ వచ్చారు. సో చెల్లిని తీసుకురావటాకని చెప్పి కొంచెం ముందలకైతే వెళ్ళి చెల్లిని పికప్ చేసుకొని లంచ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన రోజే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. వన్స్ నా 5th మంత్ టిఫా స్కాన్ అనేది విజయవాడలో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు నైటే నేను ఇక్కడ మచిలీపట్నంలో నేను చూపించుకునే డాక్టర్ దగ్గర అయితే అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఈవినింగ్ టైం ఆ రిపోర్ట్స్ తీసుకొని ఈ డాక్టర్ దగ్గరికి అయితే కన్సల్టేషన్కి వెళ్ళాను అనమాట. నేను మచిలీపట్నంలో చూయించుకున్న డాక్టర్ పేరు వచ్చేసి డాక్టర్ సాహితి గారు అండ్ హాస్పిటల్ నేమ్ వచ్చేసి సాయి జెసికా మెటర్నిటీ హాస్పిటల్ అనమాట. సో చాలా ఫ్రెండ్లీగా అండ్ ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా అడిగి అలాగే మనకి రిపోర్ట్స్లో ఏమన్నా కొంచెం తేడా ఉన్నా లేదా ఫర్దర్గా మనం ఏదైనా స్టెప్ తీసుకోవాలన్నా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ ఆ టిఫా స్కాన్ గ్రోత్ మొత్తం కూడా అప్పటికి ఎంతైతే బేబీ కరెక్ట్గా ఉండాలో అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి. అండ్ బేబీ యొక్క హార్ట్ బీట్ కానీ అండ్ ప్రతి ఒక్క పార్ట్ని అయితే వాళ్ళు టెస్ట్ చేస్తారు కదా. టిఫా స్కాన్ అంటే టిఫా స్కాన్ మీన్స్ ఎనాటమీ స్కాన్. ప్రతిదీ కూడా వాళ్ళు డీటెయిల్గా చెక్ చేసి రిపోర్ట్స్ అయితే ఇచ్చారు. ఈవినింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంది. ఇదే ఫుడ్ ఇదే డైట్ మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి ఇక్కడున్న డాక్టర్. సో ఏంటనంటే ఫ్లూయిడ్ అనేది తక్కువ ఉంటే బేబీ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవ్వటం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఫ్లూయిడ్ అనేది తగ్గకోకుండా చూసుకోవాలి అనమాట. నాకు అర్థమైంది నా ప్రెగ్నెన్సీ జర్నీలో. అండ్ ఎందుకు నేను ఫ్లూయిడ్ ఎక్కువ తీసుకోలేదు కూడా ఆల్రెడీ ఫస్ట్ ట్రైమిస్టర్ గురించి వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్లూయిడ్ ఎందుకు తక్కువ అయిందని కూడా. అండ్ వితిన్ 10 to 12 daysలో బేబీ గ్రోత్ కానీ లేదంటే బేబీకి సంబంధించిన ఫ్లూయిడ్ కానీ అండ్ నా హెల్త్ పరంగా అంతా కూడా ఎలా చేంజ్ చేసుకున్నానంటే టైం టు టైం ఫుడ్ అనేది చాలా మంచిగా తీసుకున్నాను. అంటే ఎక్కువ ఫ్లూయిడ్ కంటెంట్ ఉండేలాగా అంటే కోకోనట్ వాటర్ అవ్వండి, అలాగే బార్లీ వాటర్, శనగలు నానబెట్టుకొని తింటాం, అలాగే పల్లి చిక్కీ తింటాం. అలా రోజు విడిచి రోజు ఏదో ఒక ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ అనేది నేను ఎక్కువ తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా హెల్ప్ అయింది. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఫ్లూయిడ్ తక్కువ ఉంటే బార్లీ నీళ్ళు తప్పనిసరిగా తాగండి. అది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కోకోనట్ వాటర్. చాలామంది ఏం చెప్తారంటే కొబ్బరి నీళ్ళు ప్రెగ్నెన్సీలో తాగితే బేబీకి హెయిర్ ఉండదు, హెయిర్ అనేది గ్రోత్ తక్కువ ఉంటుంది అని చెప్పి అంటారు. అదేమీ నిజం కాదు. నేను మా పాపకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మా పాపకి ఎక్కువ కోకోనట్ వాటరే తాగాను. బట్ మా పాప హెయిర్ అయితే చక్కగా ఉంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది. సో అది కొబ్బరి నీళ్ళు తాగితే బేబీ గ్రోత్ అదే హెయిర్ అనేది ఎక్కువ ఉండదు. అండ్ కొబ్బరి తినటం వల్ల బేబీ యొక్క హెయిర్ అవన్నీ బాగుంటాయి అని చెప్పి అని అంటారు. సో అదేం కాదు. ప్రెగ్నెన్సీలో కోకోనట్ వాటర్ తీసుకోవటం వల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలాగే బేబీ యొక్క ఫ్లూయిడ్కి కానీ గ్రోత్కి కానీ మనకు కావాల్సిన మినరల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా కోకోనట్ వాటర్లో ఉంటాయి. నేనైతే
రోజు విడిచి రోజు కంపల్సరీగా కోకోనట్ వాటర్ అయితే తీసుకుంటాను. అండ్ స్కిప్ చేసిన రోజు బార్లీ వాటర్ తీసుకుంటాను అనమాట. వీక్లీ ట్వైస్ అన్న బార్లీ వాటర్ తీసుకోవాలి. అండ్ ప్రోటీన్స్ కోసం శనగలు అలాగే చికెన్. సో ఫైనల్లీ 5th మంత్ స్కాన్ తర్వాత డాక్టర్ నేను ఇక్కడ చూపించుకున్న డాక్టర్ ఇలా చెప్పంగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే సో చూసారు కదా, నా 5th మంత్ జర్నీ అయితే ఇలా టిఫా స్కాన్ జర్నీ ఇలా కంప్లీట్ అయింది. అండ్ మీకు ఎవరికైనా ప్రెగ్నెంట్ లేడీస్కి ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇన్ కేస్ నాకు తెలియకపోతే నేను వెళ్ళే డాక్టర్ దగ్గర వాళ్ళని కనుక్కొని మీకైతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సీ యూ ఆల్, బాయ్.